సంగారెడ్డి పట్టణంలో 21వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 13 నుండి 18 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా 21వ వార్డు కౌన్సిలర్ తోపాజీ వీణా హరీష్, సంగారెడ్డి పట్టణ సిఐ పాల్గొని ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, స్కూలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైనర్లు బైక్ నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వాహనాలు నడపాలని కౌన్సిలర్ తోపాజీ వీణా హరీష్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాల అమలు, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే విషయాలపై సిఐ అవగాహన కల్పించారు. మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తోంది, సురక్షితంగా ఉండండి అని ప్రజలకు హృదయపూర్వక సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. దీనికి పాటించాలంటే ఖచ్చితంగా తల్లులు ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉండగానే డాడీ అమ్మ అని బైక్ నడిపించాలి, కార్ నడిపించాలని నేను చెప్తున్నాడు. కొంచెం ఒక 18 సంవత్సరాలు వెయిట్ చేయమని చెప్పండి. ఫస్ట్ లర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. లర్నింగ్ లైసెన్స్ తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా బైక్ కానీ కార్ కానీ నడిపేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. అట్లా మీరు కొంచెం స్ట్రిక్ట్ గా పెంచండి, గారాబం చేయకండి పిల్లల్ని. ఎందుకంటే మా డాడీని చూస్తే ఇప్పుడు కూడా మాకు భయం అవుతుంది. రాత్రి 10:30 అయిందంటే ఖచ్చితంగా ఫోన్ మా డాడీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ రాత్రి 2-3 గంటల ఏం చేస్తున్నారు అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారో అర్థం కాదు. అయినా సరే వాళ్ళని నేను తప్పుపడతలేను. అంటే మా జనరేషన్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్. ఇప్పుడు రాత్రి ఎంత వెళ్తుంటే అంత గ్రేట్ అనుకుంటారు, కానీ చాలా తప్పు. అది ఏదైనా సరే అసాంఘిక కార్యక్రమాలు కానీ ఏదైనా తప్పులు కానీ ఇప్పుడు ఆధారపడి జరుగుతుంటాయి. దయచేసి తొందరగా పడుకొని తొందరగా వేస్తే మంచి ఎక్కువ పనులు చేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ. పిలవగానే అందరు వచ్చిండ్రు. నేను ఎవరైతే చెప్పినా అందరూ వచ్చిండ్రు. చాలా థ్యాంక్ యూ. సార్ చెప్పిండు, హరీష్ చెప్పిండు, పిల్లలు మీరే టుడేస్ కిడ్స్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. బండి అసలు నడుపుతూ అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి. పిల్లలు నడిపితే ఏమైపోతుందంటే తెలియదు, మనకి అలవాటు అయిపోతుంది. అట్లా నేను వెళ్ళినా కదా అనుకుంటాను. అందుకే చెప్తున్నాను, మీరు మిమ్మల్ని పిలిచింది కూడా అందుకే. రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. బైక్ నడపొద్దు, 18 years తర్వాతనే నడపాలి. లైసెన్స్ తెచ్చుకోవాలి, నడపాలి. ఇంకా తర్వాత మీ అందరికి తెలిసిందే, రాత్రిలో తిరగండి, మంచిగా పడుకోండి, పొద్దున పనులు చేసుకోండి. సేఫ్టీ, రోడ్ సేఫ్టీస్ పాటించండి. హెల్మెట్ ఖచ్చితం అందరికీ. మీ గురించి మీ మమ్మీ మీ డాడీ వెయిట్ చేస్తుంటారు. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు ఒక 5 నిమిషాలు లేట్ వస్తేనే 10 సార్లు ఫోన్ చేస్తాం మేము. సో అందరూ జాగ్రత్తగా రాత్రిళ్ళు తిరగద్దు, పడుకోవాలి. పొద్దున్న 4 o'clock లేవండి, 4కి లేచి వాకింగ్ చేయండి, హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపేయండి. సరేనా? అందరు మమ్మీ డాడీ ఎవరుంటే వాళ్ళ ఇంట్లో మీకోసం వెయిట్ చేస్తుంటారు. మీకు చాలా వాల్యుబుల్. వాళ్ళకి 9 months కడుపులో మూసిగా అంటారు వాళ్ళు. సో మదర్ ఫాదర్కి ఉన్నంత ఎవరికి ఉండదు. వాళ్ళ మాట వినండి, వాళ్ళు చెప్పింది చేయండి. ఎందుకంటే ఈ జనరేషన్ అందరూ స్పోర్ట్స్ బైక్, స్పోర్ట్స్ కార్ కావాలి, స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటారు. అందుకే చెప్తున్నా, సీట్ బెల్ట్ ఖచ్చితం, హెల్మెట్ ఖచ్చితం, రాత్రిలో తిరగండి, అండ్ వ్యసనాలకి పోకండి. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు మా డీజీపీ గారి ఆదేశాల మేరకు 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పించడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.